టీశాట్ వీక్షిస్తున్నటువంటి 8వ తరగతి విద్యార్థులకు స్వాగతం. మీరు ఎన్ఎంఎంఎస్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనం 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా అండర్స్టాండింగ్ సెక్యులరిజం, అదేవిధంగా క్రికెట్కి సంబంధించినటువంటి పాఠం, ఈ రెండింటిని కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మొట్టమొదట మనం తీసుకున్నట్లయితే అండర్స్టాండింగ్ సెక్యులరిజం అంటే లౌకిక తత్వము, అవగాహన అన్నటువంటిది ఒక్కసారి చూసినట్లయితే, మరి మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము ఇక్కడ గాంధీజీ ఏదైతే ఆశించాడో, అంటే అన్ని కులాలు మతాలు సామరస్యంతో భారతదేశంలో కలిసి జీవించాలని ఆయన ఆశించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే మనకి స్వాతంత్రం పొందిన వెంటనే మనము అన్ని మతాలను సమానంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ దేశంలో ఎవరైనా సరే నిర్భయంగా ఇక్కడే ఉండిపోవచ్చు, మీకు ఇష్టమైతేనే పాకిస్తాన్కి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. కానీ అభద్రతా భావంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎక్కువ మటుకు భారతదేశానికి తిరిగి రావడం అన్నటువంటిది జరిగింది. వారికి మనం కాందిశీకులని పేరు కూడా పెట్టుకోవడం అన్నటువంటిది జరిగింది. కానీ భారతదేశంలో మాత్రం మరి ముస్లింలు మాత్రం ఇక్కడే ఉండిపోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మన దేశంలో మనం తీసుకున్నట్లయితే మరి సెక్యులరిజం అన్నటువంటి పదాన్ని ఎప్పుడు చేర్చడం జరిగిందంటే, మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఈ యొక్క సెక్యులరిజం అన్నటువంటి పదాన్ని భారత రాజ్యాంగంలో చేర్చడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ యొక్క సెక్యులరిజం అన్నటువంటిది ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని చూసినట్లయితే, మన భారతదేశం మొదటి నుంచి కూడా భిన్న సంస్కృతులకు, భిన్న ఆచారాలకు, భిన్న మతాలకు ఇక్కడ ప్రతీక అన్నట్టు. అందుకనే మనము మొదటి నుంచి కూడా కలిసి జీవించడం అన్నటువంటిది మన భారతీయుల యొక్క రక్తంలోనే ఉంది. కాబట్టి మనం మరి ఈ యొక్క సెక్యులరిజాన్ని కూడా పాటించినట్లయితే భారతదేశం ఎటువంటి ఆందోళన లేకుండా సామరస్యంగా ఉంటుందని మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించడం అన్నటువంటిది జరిగింది. మరి మనం ఈరోజు ఈ యొక్క సెక్యులరిజం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెక్యులరిజం డిఫైన్స్ దట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డామినేషన్స్ రిలేటెడ్ టు రిలీజియన్ షుడ్ ఎండ్. మరి ఇక్కడ ఏంటంటే లౌకికత్వం అన్నటువంటిది ఏంటంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డామినేషన్స్ రిలేటెడ్ టు రిలీజియన్ షుడ్ ఎండ్. అంటే రిలీజియన్కి, మతానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనకిక్కడ ఏదంటే లౌకిక దేశం కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. హిస్టరీ ప్రొవైడ్ అస్ విత్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఎక్స్క్లూజన్ అండ్ ప్రాసిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. కాబట్టి ఇక్కడ మత ఆధారంగా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా విచక్షణ కనబరచడం కానీ, అదేవిధంగా మతం ఆధారంగా దూరం పెట్టడం కానీ, మతం ఆధారంగా అతన్ని విచారించడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే జ్యూస్ వర్ ప్రిస్క్రైబ్డ్ బై హిట్లర్ హూ ఎస్టాబ్లిష్డ్ నాజీ పార్టీ. మనకి ఇక్కడ జర్మనీలో తీసుకున్నట్లయితే ఈ హిట్లర్ ఏం చేసినాడంటే, ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళని ఈ మొత్తం జర్మనీలో ఉండకుండా వాళ్ళని ఒక రకంగా ఊచకోత కోయడం అన్నటువంటిది జరిగింది. ఏదో ఒక పేరుతోని వాళ్ళని హింసించడం అన్నటువంటిది జరిగింది. కానీ మన భారతదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి ఎప్పుడు ఉండడానికి వీలు లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ద జ్యూస్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ ట్రీట్స్ ఇట్స్ ఓన్ ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీస్ క్వైట్ బ్యాడ్లీ. మనకి ఇక్కడ గమనించినట్లయితే ఏంటంటే, ఇజ్రాయిల్ దేశంలో మాత్రం మరి మొదటి నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏకమై అక్కడ ఇజ్రాయిల్ దేశం అన్నటువంటి స్థాపించుకొని
వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ని అదేవిధంగా క్రిస్టియానిటీని దేశం నుంచి వెళ్ళగొట్టడం అన్నటువంటిది జరిగింది. అందుకనే మనం గమనించినట్లయితే ఇప్పటికీ పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ స్వయం ప్రతిపత్తి కొరకు పోరాటం చేయడం అన్నటువంటిది జరుగుతూనే ఉంది. ఇంకా పూర్తి స్థాయి ప్రతిపత్తి ఇంకా రాలేదు. కాబట్టి ఇన్ సౌదీ అరేబియా నాన్ ముస్లిమ్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బిల్డ్ ఏ టెంపుల్, చర్చ్ ఎక్సెట్రా అండ్ నార్ కెన్ దే గ్యాదర్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ ప్రేయర్స్. అంటే ఇక్కడ ఇప్పటికి కూడా మనకు చూసినట్టయితే ఏంటంటే సౌదీ అరేబియా దేశంలో నాన్ ముస్లిమ్స్ అంటే ముస్లిమేతరులు ఎవ్వరు కూడా ఈ యొక్క దేశంలో దేవాలయాలు కానీ అదేవిధంగా చర్చిలు కానీ కట్టడానికి వీల్లేదు. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క మత ఆచారాలు కానీ అదేవిధంగా సాంస్కృతిక పరంగా కానీ మరి పబ్లిక్ ప్లేసుల్లో కలుసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా పబ్లిక్ ప్లేసుల్లో వారి దేవుణ్ణి కూడా పూజించడానికి ఇక్కడ వీలు లేదు. కాబట్టి మరి కొన్ని దేశాల్లో ఈ రకమైనటువంటి సిచ్యువేషను మనం కల్లారా చూడమన్నటువంటిది జరుగుతూ ఉంది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ సెక్యులర్ స్టేట్ క్యాన్ రియలైజ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్ టు ఎన్ష్యూర్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం మనం చూసినట్టయితే దట్ వన్ రిలీజియస్ కమ్యూనిటీ డస్ నాట్ డామినేట్ అనదర్. మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఏ ఒక్క మతం కూడా ఇతర మతాల మీద ఆధిపత్యం వహించడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, పారసికులు, జైనులు అంటే మొత్తం వివిధ మతాల యొక్క వ్యక్తులు మన భారతదేశంలో జీవిస్తున్నారు. మరి మెజార్టీ మతం తీసుకున్నట్లయితే హిందూ మతం ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఇతర మతాల వాళ్ళ మీద డామినేట్ చేయడానికి వీలు లేదు. దట్ సమ్ మెంబర్స్ డు నాట్ డామినేట్. ఏ ఒక్కరు వ్యక్తులు కూడా మత విషయాల్లో ఈ యొక్క డామినేట్ చేయడానికి వీలు లేదు. దట్ ద స్టేట్ డస్ నాట్ ఎన్ష్యూర్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ నార్ టేక్ అవే ద రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్. సో ఇక్కడ మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మత వ్యవహారాల్లో రాజ్యం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. నాట్ టేక్ అవే ద రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్. అదేవిధంగా ఈ యొక్క ప్రతి వ్యక్తికి కూడా ఏ మతాన్నైనా కూడా అనుసరించేటువంటి స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా అనుసరించకపోవడం స్వేచ్ఛ కూడా ఉంది ఇక్కడ ఈ దేశంలో. అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఏదో మతంలో కలిగి ఉండాలని రూల్ ఏమీ లేదు. ఉదాహరణకి నీకు ఫలాని ఒక మతం ఇష్టం లేకపోతే ఆ మతంలో ఉండకుండా ఉండవచ్చు. లేదు నాకు ఏ మతం కూడా ఇష్టం లేదంటే కూడా నువ్వు అన్ని మతాలకు కూడా దూరంగా ఉండడానికి కూడా నీకు భారత రాజ్యాంగం ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మన రాజ్యాంగం ప్రకారం మనం చూసినట్టయితే ఇక్కడ రాజ్యానికి మతం అంటూ ఏది ఉండదు. ద ఇండియన్ స్టేట్ వర్క్స్ ఇన్ వేరియస్ వేస్ టు ప్రివెంట్ ద అబౌవ్ డామినేషన్. మరి ఇక్కడ ఏదైనా ఒక మత విషయాల్లో వాళ్ళు ఈ యొక్క డామినేషన్ చేసేటట్టుంటే గన అదేవిధంగా మరి భారత ప్రభుత్వం అంటే రాజ్యం మరి ఏ విషయాలు తీసుకుంటుందంటే డిస్టెన్సింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ రిలీజియన్. ఎప్పుడు కూడా మత విషయాల పట్ల తటస్థంగా ఉంటుంది, దూరంగా ఉంటుంది. నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ రెగ్యులర్ రిలీజియస్ మ్యాటర్. ఎందుకంటే మత విషయాల్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకున్నదు. అదేవిధంగా ఇది మత విషయాల పట్ల కూడా తటస్థంగా దూరంగా ఉంటుంది. టు ప్రివెంట్ రిలీజియస్ మ్యాటర్స్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ లోయర్ క్యాస్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బ్యాన్స్ అన్టచబిలిటీ
అకార్డింగ్ టు ఆర్టికల్ 17. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటంటే మతపరమైనటువంటి వివక్షత, అదేవిధంగా మీరు లోయర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ అన్నటువంటిది విచక్షణ చూపడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరగడానికి వీలు లేదు. సో భారత రాజ్యాంగం ఏం చేసిందంటే అస్పృశ్యతను నిషేధించడం జరిగింది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 17 ప్రకారము భారతదేశంలో అన్టచబిలిటీ అన్నటువంటిది నేరము, అస్పృశ్యత అన్నటువంటిది నేరము. కాబట్టి ఇప్పుడు పుట్టుకతో ప్రతి జీవి కూడా సమానమే. కులాల పేరుతోని అదేవిధంగా మతాల పేరుతోని ఏ ఒక్కరిని దూరం పెట్టడం అన్నటువంటిది రాజ్యాంగం అనుమతించదు. కాబట్టి మనం ఇప్పుడు ఏ ఒక్కరిని కూడా కులంతో పేరుతో కానీ మతం పేరుతో కానీ అదేవిధంగా ఏ రకమైనటువంటి వివక్షత చూపించినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం రాజ్యాంగం సూచించినటువంటి నిబంధనను మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మనకి చూసినట్టయితే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది రిలీజియస్ డామినేషన్ డిపెండ్స్ ఆన్ ది ఆస్పెక్ట్స్ డెమోక్రసీ, సోషలిజం, సెక్యులరిజం, టైరానీ. దీంట్లో మనం చూసినట్టయితే ఏంటంటే రిలీజియస్ డామినేషన్ డిపెండ్స్ ఆన్ ది ఆస్పెక్ట్. ఇప్పుడు కొన్ని డెమోక్రటిక్ కంట్రీసే ఉంటాయి, కానీ అవి మతపరమైనటువంటి రాజ్యాలుగా కూడా వెలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రపంచం దృష్టిలో అది ప్రజాస్వామ్య దేశమే, కానీ అక్కడ అధికారిక మతం అంటూ ఒకటి ప్రభుత్వమే డిక్లేర్ చేయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ డెమోక్రసీ అన్నటువంటిది కరెక్ట్ కాదు. అదేవిధంగా సోషలిజం అన్నటువంటిది కూడా మనం చూసినట్టయితే సోషలిజం అన్నటువంటిది సంపద ఈ యొక్క అందరి వ్యక్తులకు సమానంగా పంచాలి, దేశంలో పేదలు ధనికులు అన్నటువంటి తారతమ్యం లేకుండా ప్రజలందరూ కూడా మరి ఈక్వల్గా ఉండాలన్నటువంటిది సోషలిజం ఆశించింది. కాబట్టి ఇది కూడా మనకి దీనికి రిలేటెడ్ కాదు. ఇక సెక్యులరిజం అన్నటువంటిది లౌకిక తత్వం. కాబట్టి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది రిలీజియస్ డామినేషన్ డిపెండ్స్ ఆన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ అంటే సెక్యులరిజం. ఏ స్టేట్ అయితే ఏ దేశం అయితే సెక్యులర్ కంట్రీ ఉంటుందో ఖచ్చితంగా ఆ దేశంలో అన్ని మతాలు కూడా సమానంగా చూడబడతాయి. ఏ మత వ్యవహారాల్లో కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకునవు, మత విషయాలకు ప్రభుత్వాలు దూరంగా ఉంటాయి. అన్ని మతాలను సమదృష్టితో చూడడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి సెక్యులరిజం అన్నటువంటిది మనకు కరెక్ట్గా చెప్పవచ్చు. అదేవిధంగా టైరానీ అన్నటువంటిది కూడా ఇక్కడ ఏంటంటే నిరంకుశత్వంలో మనకి నిరంకుశ ప్రభుత్వాల్లో మనం తీసుకున్నట్లయితే మనకి పాలకుల మీద అది ఆధారపడి ఉంది. మనం చరిత్ర చూసినట్టయితే ఏ పాలకుల కాలంలో చూసినట్టయితే వాళ్ళు ఒక మతాన్ని ఆదరించడం అన్నటువంటిది చూస్తూ ఉన్నాం. ఏదో కొద్దిమంది రాజులు మాత్రమే సమానంగా చూడడం జరిగింది. ఎక్కువ మంది ఈ యొక్క అధికారిక మతం అని డిక్లేర్ చేయకపోయినా మతం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వై ఈజ్ ఇంపార్టెంట్ టు సపరేట్ ద స్టేట్ అండ్ రిలీజియన్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీస్? ఎందుకు మనం చూసినట్టయితే రాజ్యాన్ని అదేవిధంగా మతాన్ని ఎందుకు వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చూసినట్టయితే టు స్టాప్ డామినేషన్ ఆఫ్ మెజారిటీ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మెజారిటీ రిలీజియన్ ఏమైతే ఉందో దాని యొక్క ఆధిపత్యాన్ని మరి ఇక్కడ ఆపాల్సినటువంటి అవసరం ఉంది. నాట్ వయలేటెడ్ ఫండమెంటల్ రైట్స్. అదేవిధంగా మనకేందంటే ఈ యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకుండా ఉండాలి అంటే మరి ఈ రెండు కూడా మనకి సపరేట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. టు సేవ్ లిబర్టీ, ప్రజల యొక్క స్వేచ్ఛను మరి ఇక్కడ ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనకేందంటే ఈ మూడు కారణాల వల్ల కూడా ఏంటంటే ఇక్కడ రాజ్యము అదేవిధంగా ప్రభుత్వాలు అన్నటువంటివి మనకి ఈ యొక్క డెమోక్రటిక్ సొసైటీలో
చాలా ఇంపార్టెంట్ రోల్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. జ్యూస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, ఇరాక్. ఇందాకనే అనుకున్నాం మొత్తం ఎక్కువ మటుకు ప్రపంచంలో ఒక చిన్న దేశంలో ఈ యొక్క ఇజ్రాయిల్ దేశంలో యూదులందరూ కూడా మరి ఎక్కువగా నివసించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇజ్రాయిల్. మనకి సౌదీ అరేబియా అన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఎక్కువ మటుకు ముస్లిం వాళ్ళు నివసించేటువంటి కంట్రీ. ఇక ఇరాక్ కూడా మనకి ఈ యొక్క ముస్లిం కంట్రీ కాబట్టి ఫ్రాన్స్ అన్నప్పుడు ఎక్కువ మటుకు ఇక్కడ క్రిస్టియన్స్ నివసించడం అన్నటువంటి జరుగుతుంది. కాబట్టి మనం ఎగ్జామ్లో కూడా ఏంటంటే కొంత ఎలిమినేషన్ మెథడ్లో ఆలోచన చేయడం వల్ల ఒక్కొక్కసారి నీకు కొంత ఆన్సర్లో డౌట్ ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఎలిమినేషన్తో కూడా మనం ఈజీగా కరెక్ట్ ఆన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంది. హూ ప్రాసిక్యూటెడ్ ద జ్యూస్ అండ్ కిల్డ్ దెమ్? ఇక్కడ మనకేందంటే జర్మనీ మనకి చరిత్రలో ముఖ్యంగా హిట్లర్ అనేటువంటి వ్యక్తి మాత్రం అతడు యూదుల పట్ల విపరీతమైనటువంటి ద్వేషభావాన్ని పెంచుకొని ఏ చిన్న తప్పు చేసినా లేదంటే రాజ్యానికి విధేయత లేకున్నా వాళ్ళని ఏం చేసినాడంటే వాళ్ళందరినీ కూడా కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపి అక్కడ వాళ్ళకి ఈ యొక్క భోజనం లేకుండా చేసి విపరీతంగా లక్షల మంది యూదులను ఈయన చంపడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి హిట్లర్ అన్నటువంటిది ఆన్సర్. అదేవిధంగా ముస్సోలిని అన్నటువంటిది ఈయన కూడా ఇటలీ దేశం యొక్క నియంత. అదేవిధంగా రాబర్ట్ ముగాబే ఈయన జింబాబ్వేకి సంబంధించినటువంటి దేశాధినేత. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే హిట్లర్ కరెక్ట్ ఆన్సర్. దిస్ కంట్రీ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియన్. మనకు చూసినట్టయితే మత వ్యవహారాల్లో ఎటువంటి జోక్యం చేసుకొని దేశం ఏదంటే ఇప్పుడు మనకి ఇండియా ఆల్రెడీ లౌకిక సెక్యులర్ కంట్రీ కాబట్టి మత విషయాల్లో మనం ఎటువంటి జోక్యం చేసుకోదు. అదేవిధంగా మనకి అమెరికా అక్కడ అధికారిక మతం క్రిస్టియానిటీ ఉంది. సౌదీ అరేబియా అక్కడ కూడా మనకి ఈ యొక్క ఇస్లాం, పాకిస్తాన్లో కూడా ఇస్లాం. కాబట్టి మన ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి పరిస్థితుల్లో మత విషయాల్లో జోక్యం చేసుకోము. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఇన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద ప్రొవిజన్ ఆఫ్ రైట్ టు లివ్? మనకి ఇంతకుముందు దాంట్లో కూడా దీని గురించి చెప్పుకోవడం అన్నటువంటి జరిగింది. ఈ యొక్క జీవించేటువంటి హక్కు ఉన్నటువంటి రాజ్యాంగ నిబంధన మరి ఏది అని చూసినట్లయితే 21వ ఆర్టికల్ మనకి ఈ యొక్క జీవించే హక్కుకు మనకు కల్పించేటువంటి అధికరణ. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఈ 4 కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఇక ఫండమెంటల్ రైట్స్ ఆర్ టేకన్ ఫ్రమ్. మనం ఫండమెంటల్ రైట్స్ అంటే మీ ప్రాథమిక హక్కులు మనం ఏ దేశం నుంచి తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ 4 ఇచ్చారు: రష్యా, ఐర్లాండ్, అదేవిధంగా మనకి అమెరికా, ఫ్రాన్స్. ఈ 4 కూడా మనకి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అమెరికా నుంచి మనము ఈ యొక్క ప్రాథమిక హక్కులను తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఐర్లాండ్ నుంచి మనం ఆదేశ సూత్రాలను తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇవి మనకి రాజ్యాంగంలో అతి ముఖ్యమైనవి కూడా చెప్పవచ్చు. అంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తీసుకున్నట్లయితే ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి కూడా ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు ప్రజల పట్ల అనుసరించాల్సినటువంటి దృక్పథాన్ని తెలియజేస్తుంటాయి. ఎందుకంటే ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ ప్రభుత్వాలు కాబట్టి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రభుత్వాలకి ఒక చుక్కాని వలె మనకి అవి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క బాధ్యతలను ఎత్తి చూపుతూ ఉంటాయి. అట్లాగే మనకి ఫ్రాన్స్ నుంచి మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అన్నటువంటిది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రష్యాలో మనం చూసినట్టయితే ఈ యొక్క సోషలిజం అన్నటువంటి కాన్సెప్ట్ను మనం రష్యాలో తీసుకోవడం అన్నటువంటిది జరిగింది.
నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇది మనకి ఈ యొక్క అండర్స్టాండింగ్ సెక్యులరిజానికి సంబంధించింది. అట్లాగే మన 8th క్లాస్లోనే మరొక టాపిక్ మనం తీసుకున్నట్లయితే స్పోర్ట్సు అండ్ నేషనలిజం అండ్ కామర్స్. ఇది మనం తీసుకున్నట్లయితే ఏంటంటే ఈ క్రీడలు, అదేవిధంగా జాతీయత, వాణిజ్యం, ఈ 3 అంశాలు మరి ఎట్లా అవినాభావ సంబంధం ఉంది అన్నటువంటిది కూడా మనం ఈ యొక్క టాపిక్లో చర్చించడం అన్నటువంటిది జరుగుతుంది. దీంట్లో మనం తీసుకున్నట్లయితే ఏంటంటే ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే ఆన్ 29th ఆగస్ట్. మనం చూసినట్లయితే లాస్ట్ మంతే మనం ఈ యొక్క జాతీయ క్రీడా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం అన్నటువంటిది జరిగింది 29th ఆగస్టు. ఇది హాకీ మాంత్రికుడైనటువంటి ధ్యాన్ చంద్ బర్త్డే మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈయన ఒక్కసారి హాకీ స్టిక్ పట్టినాడంటే డెఫినెట్గా అది గోల్కి వెళ్ళాల్సిందే. అంతగా మరి ఏమంటారు, మన దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆకర్షించినటువంటి క్రీడాకారుడు. అందుకనే ఆయన బర్త్డేని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క నేషనల్ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అన్లైక్ అదర్ టీమ్ గేమ్ ఆఫ్ ఇంగ్లాండ్ లైక్ ఫుట్బాల్ ఆర్ హాకీ విచ్ బికేమ్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రికెట్ టుక్ రూట్ ఓన్లీ ఇన్ కంట్రీస్ దట్ ద బ్రిటిష్ రూల్డ్. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచంలో బాగా క్రేజ్ ఉన్నటువంటి గేమ్స్ ఫుట్బాల్ చాలా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే యూరోప్లో ఒక ఇంగ్లాండ్ తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఫుట్బాల్ని బాగా చేస్తాయి. ఎందుకంటే ఇటలీ కావచ్చు, జర్మనీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫుట్బాల్ మీద బాగా పోస్తాయి. అదేవిధంగా హాకీ కూడా అనేక దేశాలు ఆడతాయి. ఇవి ప్రపంచంలోనే బాగా పాపులర్ అయినటువంటి గేమ్స్. కానీ క్రికెట్ టుక్ రూట్ ఓన్లీ ఇన్ కంట్రీస్ దట్ ద బ్రిటిష్ రూల్డ్. అంటే ఏమి, ఏ దేశాలనైతే బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేసిందో ఆ దేశాలలో మాత్రమే క్రికెట్ ఉండడం అనేటువంటిది మనం గమనించవచ్చు ప్రధానంగా. అంటే ఏమి, బ్రిటిష్ పాలిత దేశాలలో మాత్రమే క్రికెట్కి ఆదరణ ఉంది, కానీ మిగతా దేశాల్లో క్రికెట్ని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఏంది, ఇప్పుడు మన భారతదేశం కావచ్చు, శ్రీలంక కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ కావచ్చు, జింబాబ్వే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, దక్షిణాఫ్రికా కావచ్చు, అదేవిధంగా నమీబియా, ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ పాలిత దేశాలు. కాబట్టి ఎక్కడైతే ఇంగ్లాండ్ పరిపాలన చేసిందో అక్కడ ఈ క్రికెట్ని వాళ్ళు ఒక హాబీగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి అది దాని తర్వాత దీనికి ప్రపంచంలోనే ఒక క్రేజీ ఆటగా దీన్ని పరిగణించేటట్టుగా చేయడం అన్నటువంటిది జరిగింది. క్రికెట్ హ్యాస్ గెయిన్డ్ సచ్ పాపులారిటీ దట్ ద అదర్ గేమ్స్ లైక్ హాకీ, ఫుట్బాల్ అండ్ ట్రెడిషనల్ గేమ్స్ లైక్ కబడ్డీ, ఖోఖో lack in the support, encouragement and enthusiasm from the people. ఈరోజు మీరు చూసినట్టయితే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి గేమ్ ఏదైనా ఉందంటే అది క్రికెటే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా క్రికెట్ ఉంది అంటే డెఫినెట్గా ఎక్కువ మంది ఆ గేమ్ని వీక్షిస్తూ ఉంటారు. అదే మనం హాకీ కానీ ఫుట్బాల్ కానీ కొద్దిమంది మాత్రమే దాని పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడమన్నటువంటిది జరుగుతుంది. మరి సాంప్రదాయ ఆటలైనటువంటి కబడ్డీ కానీ ఖోఖో కానీ మరి ప్రజల యొక్క మద్దతు లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇవి ప్రధానంగా భారతదేశంలో గ్రామీణ క్రీడగా పరిగణించేటువంటి ఆట ఏదంటే కబడ్డీ, అదేవిధంగా ఖోఖో. ఈ రెండు కూడా భారతదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ప్రజల యొక్క సపోర్ట్ మాత్రం ఇక్కడ దొరకడం లేదు. ఇన్ దీస్ కాలనీస్ క్రికెట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ పాపులర్ స్పోర్ట్ ఎయిదర్ బై
వైట్ సెటిలర్స్. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఏంటంటే, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి వాళ్ళు పరిపాలన చేయడం మొదలుపెట్టినారో, వాళ్ళు ఏం చేశారంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళకి టైంపాస్ కావడానికి మొట్టమొదట ఏం చేసినారంటే వీళ్ళు క్రికెట్ని ఆడమన్నటువంటిది మొదలుపెట్టినారు. క్రికెట్ కంట్రీ క్లబ్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక విరామ ఆటగా దాన్ని ఇక్కడ మొదలుపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇట్ వాజ్ నాట్ టిల్ 1932 దట్ ఏ నేషనల్ టీమ్ వాజ్ గివెన్ ద రైట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో అతి కొద్ది కాలంలోనే క్రికెట్కి మంచి ప్రజాదరణ పొందింది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1932 వరకు కూడా భారత్కు టెస్ట్ మ్యాచ్ ఆడేటువంటి హోదా ఇవ్వలేదు. అంటే ఏమి, వాళ్ళు ఇక్కడ కూడా మరి వివక్షత చూయించడం అన్నటువంటిది కూడా జరిగింది. సెలెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్. క్రికెట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ఇంగ్లాండ్. క్రికెట్ హ్యాస్ గెయిన్డ్ పాపులారిటీ. In 19th century, it had become a game of common people. Hockey, football and traditional games lack the support from the people. ఇక్కడ మీరు బాగా గమనించండి, క్వశ్చన్ ఏంటంటే సెలెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఒకటి తప్పుగా ఉంది, దాన్ని మనం గుర్తుపట్టాలి. ఇంగ్లాండ్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, క్రికెట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ఇంగ్లాండ్. కాబట్టి మొట్టమొదట క్రికెట్ ఏ దేశంలో పుట్టింది? ఇంగ్లాండ్లోనే పుట్టింది. కాబట్టి ఇది మనం కరెక్ట్ సెంటెన్స్గా చెప్పవచ్చు. క్రికెట్ హ్యాస్ గెయిన్డ్ పాపులారిటీ. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ ఆటకు పొందనంత ఆదరణ అతి కొద్ది కాలంలోనే ఈ యొక్క క్రికెట్కి రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇన్ 19th century, it had become a game of common people. ఇక్కడ మనకి ఏంటంటే 19th centuryలో ఇట్ హ్యాడ్ బికమ్ ఏ గేమ్ ఆఫ్ ఓన్లీ జెంటిల్మెన్. అంటే ఏమి, ఎవరైతే ఎక్కువగా డబ్బు ఉండి మరి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ గేమ్ ఆడడం జరిగింది. సో 19th centuryకి ఇది కామన్ పీపుల్ గేమ్ కానే కాదు. సో ఇట్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. హాకీ, ఫుట్బాల్ అండ్ ట్రెడిషనల్ గేమ్స్ ల్యాక్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. వాస్తవంగా చెప్పాలంటే మనం హాకీకి కానీ ఫుట్బాల్కి కానీ మరి ట్రెడిషనల్ గేమ్లు అయినటువంటి కబడ్డీ, హాకీకి కానీ ప్రజల నుంచి సరైనటువంటి మద్దతు దొరకలేదు. ఇది కూడా వాస్తవమే. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 19th centuryలో ఇది జెంటిల్మెన్ గేమ్ కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి ఇది తప్పుగా గుర్తించాలి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇంతకుముందేమో అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఇదేమో కరెక్ట్ స్టేట్మెంట్. అదర్ టీమ్ గేమ్స్ ఇన్ ఇంగ్లాండ్ లైక్ ఫుట్బాల్ ఆర్ హాకీ బికేమ్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మనం చూసినట్టయితే ఏంది, మనకి అదర్ టీమ్ గేమ్స్ అంటే మనకి ఇంగ్లాండ్లో ఫుట్బాల్, హాకీ బికేమ్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. క్రికెట్ టుక్ రూట్ ఓన్లీ ఇన్ కంట్రీస్ దట్ ద బ్రిటిష్ రూల్డ్. ఇది కరెక్టే. ఇన్ కాలనీస్ క్రికెట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ పాపులర్ స్పోర్ట్ ఎయిదర్ బై వైట్ సెటిలర్స్. ఇది కూడా కరెక్టే. సో ఆల్ ద అబౌవ్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఎందుకంటే అదర్ టీమ్ గేమ్స్ లైక్ ఇన్ ఇంగ్లాండ్ లైక్ ఫుట్బాల్ ఆర్ హాకీ బికేమ్ పాపులర్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆ రెండునేమో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి గేమ్లే, ఫుట్బాల్ కానీ హాకీ కానీ. ఇది ఓన్లీ బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో మాత్రమే ఈ క్రికెట్ అన్నటువంటిది ఉంది. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్రికెట్ played by Indians is to be found in Calcutta. The first Indian community to start playing the game was the small community of
Parsis. The Parsis founded the first Indian cricket club, the Oriental Cricket Club in Bombay. Parsi Cricket Club sponsored by the Tatas and the Wadias. ఇక్కడ మనం చూసినట్టయితే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మరి మొత్తం ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనకేందంటే నీకు మొత్తం కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే వీటికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ క్రికెట్ ప్లేడ్ బై ఇండియన్స్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ కోల్కతా అని ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ మాత్రం ఇది రాంగ్. ఇది క్రికెట్ ప్లేడ్ బై ఇండియన్స్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ బాంబే. కాబట్టి ఇది రాంగ్ ఉంది, కాబట్టి మనం దీన్ని రాంగ్ స్టేట్మెంట్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఇన్నోవేషన్స్ ఇన్ క్రికెట్ టెక్నిక్ ఇన్ రీసెంట్ ఇయర్స్ హ్యావ్ మెయిన్లీ కమ్ ఫ్రమ్ ద కంట్రీస్ ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇది ఆల్ ఆఫ్ ది అబౌవ్ 3 దేశాల్లో కూడా క్రికెట్ మీద అనేకమైనటువంటి కొత్త కొత్త పద్ధతులు పుట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి, ద కంట్రీ హ్యాజ్ పైనీర్డ్ 2 గ్రేట్ అడ్వాన్సెస్ ఇన్ బౌలింగ్ ద దూసరా అండ్ ద రివర్సింగ్. కానీ ఇది మాత్రం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పాకిస్తాన్ ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేసింది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. క్రికెట్ ఈజ్ ఏ నేషనల్ గేమ్ ఇన్ ద కంట్రీ అంటే మనకి ఇది ఇంగ్లాండు కరెక్ట్ ఆన్సర్. యుఎస్ఏ అయితే బేస్బాల్, ఇండియా అయితే హాకీ, ఇటలీ అయితే ఫుట్బాల్. ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా మనకు చూసినట్టయితే హాకీ. అదేవిధంగా ఇన్ విచ్ డేట్ వీ సెలబ్రేట్ నేషనల్ గేమ్ డే తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే 29th ఆగస్ట్ అన్నటువంటిది మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క అండర్స్టాండింగ్ సెక్యులరిజం అండ్ ఈ యొక్క క్రికెట్కి సంబంధించి మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఈ బిట్లు కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మధ్య మధ్యలో మీరు టెక్స్ట్ బుక్ కూడా బాగా చదివినట్లయితే ఖచ్చితంగా మీరు కరెక్ట్ ఆన్సర్లు చేయడానికి అవకాశం ఉంది. మరి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.